నా జీవిత బీమా డబ్బుతో మురళికి చదువు చెప్పించండి. ఈ అహింసామూర్తి మీద దౌర్జన్యం జరిపిన దుర్మార్గులను ఎవరైనా చూశారా? మురళి చూశాడు, కానీ వాళ్ళెవరో తనకు తెలియదు అంటున్నాడు. అధ్యక్ష, ఏటి అన్యాయం, ఏటి ఘోరం, ఏటి అక్రమం! మన ఊరి మున్సిపాలిటీ గురించి ఈ పేపర్లన్నీ దూదేకినట్టు ఏకి పారేయడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ గోడౌన్లో అంత దొంగ సామాన్ దాచిన తొత్తు కొడుకెవరు? అక్కడ వందే మాత్రం బాబాయ్ ప్రాణాలు తీసిన పాపాత్ముడు ఎవరు? అసలు దీనికి అతనికి కారణం ఎవరని క్వశ్చన్ ఎత్తున్నాను. ఈ ఆలయ సంగతి ఇప్పుడు ఇక్కడికక్కడ తేలిపోవాలా? ఇదిగో సింహాచలం అన్ని తేల్తాయి గాని సభా మర్యాద పాటించి ముందా కుర్చీలో కూర్చోబోయా. ఇది కూర్చుంటే తేలే వ్యవహారం కాదండి, మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయం. ఏడు చైర్మన్ గారు, నా క్వశ్చన్కి మీరు ఆన్సరింగ్ ఇస్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? ఏంటి వాళ్ళకుంటే తమాసాలుగా చూస్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు అంతా బజార్ను పడ్డాక ఇంకా కౌన్సిలర్లుగా ఈ కుర్చీలో కూర్చోడానికి సిగ్గాని వదిలేసినారేటి? అడగండి చైర్మన్ గారు ఎవరండి ఇవ్వాలని అడగండి. అదంటే క్వశ్చనింగ్. ఉంటాయా జరిగిన దానికి నేనా బాధ్యుడిని. ఊళ్ళో ఉన్న అలగా జనానందరినీ తీసుకొచ్చి గౌరవంలో పెట్టాడు ఇంజనీర్ రవీంద్ర, అతను దీనికి బాధ్యుడు. చైర్మన్ గారు, అవునయ్యా, ఆ రోజు జనాన్ని వెంటేసుకొచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా బాధ్యత నాది అని వాళ్ళందరినీ లోపలికి చేర్చావుగా, అందుకు అనిపించు ఫలితం. ఇంకా ఆర్డర్స్ గవర్నమెంట్ నిన్ను సస్పెండ్ చేసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని నా జనమో అని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు ఆ జనం వల్లే నేను ఎత్తికి శతకోపం వచ్చింది. అందుకు నాయన శ్రీముఖం. తప్పంతా జనం మీదకి నెట్టేస్తున్నారా శఠగోపం గారు? ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులై 3 పూట్ల తిండికి లేని ఆ నిర్భాగ్యులకు మున్సిపల్ గోడౌన్ కింద అంత పెద్ద అండర్ గ్రౌండ్ నిర్మించే శక్తి ఉందా? కొన్ని లక్షల విలువైన దొంగ సరుకును నిల్వ చేసే తాహత్తుందా? ఆ కుటుంబాలందరికీ తల్లో నాలుకైన వందే మాత్రం బాబాయిని వాళ్లే చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఆ రోజున హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా మీరు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. సభ జరిగిన సమయంలోనే హత్య జరిగిందన్న సంగతి ఎవరు ఆలోచించరే? ఆ రోజు వాళ్ళు గోడౌన్లో తలదాచుకోవటానికి కాళేశ్వరరావు గారి అభ్యంతరానికి కారణం ఏమిటో అర్థమయ్యేలా చెప్పరే? అంటే నీ ఉద్దేశం నేరస్తులు మేమంటావా? నిజమైన దొంగలెవరో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు. అధికారానికి లొంగిపోయి కొందరు, దౌర్జన్యానికి భయపడి మరికొందరు నిజాన్ని గుండెల్లోనే అణిచివేసుకుంటున్నారు. ఆ దొంగలెవరో నీకు తెలిస్తే నువ్వు నిరూపించవయ్యా. నిరూపిస్తాను. అన్యాయాన్ని నడివీధిలో నిలబెడతాను. ప్రజల కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎలకండి బాబు, అసలు దొంగల్లో కేసు వెళ్ళిపోతున్నారేంటి? ఎవరై అసలు దొంగ? ఎవరేంటి? ఈ కాళేశ్వరరావు గారే. మా చైర్మన్ గారిని దొంగ అంటావా? అంతా ఏం చేస్తావా? ఆగండి 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 ఆగండి! ఈ సభని నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. మీటింగ్ లో ఏం జరిగిందిరా? హామీ పత్రం రాసిచ్చాను గనక జరిగిన దానికి నేనే బాధ్యుడని నన్ను సస్పెండ్ చేయించాడు చైర్మన్. అయితే నా ఊహ నిజమే అయిందనమాట. ఏటనే అది? నీకు తెలియకుండానే నీ వెనుక పెద్ద వ్యూహం పన్నారు రవీంద్ర. మొన్న నేను నెంబర్ నోట్ చేసిన మున్సిపల్ కారు కూడా ఆ రోజు ఆ టైంలో నువ్వే వాడినట్టుగా లాక్ బుక్ లో రాశారు. ఆ తప్పుడు సంతకం చేసిన వాడెవడో కనుక్కుంటాను. వాడిని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో తోసేస్తే అసలు నిజం బయటపడుతుంది. తొందరపడకు. సాక్ష్యాధారాలు సేకరిస్తే తప్ప మనం ఏం చేయడం. అందుకే మా డిపార్ట్మెంట్ చైర్మన్ మీద నిఘా వేయమని హెచ్చరించాను. అష్టదిగ్బంధనం చేసి పగడ్బందీగా కేసు ఫైల్ చేస్తే తప్ప వాడిని మనం ఏం చేయలేం. కమాన్. ఏమిటి? అవును సార్, మీ మీద నిఘా వేయమని పోలీసులు కూడా పెట్టారంట. ఇదెక్కడ కూడవండి బాబు? ఇంజనీర్ సస్పెండ్ అయ్యాడక దాన్ని సంబరపడుతూ ఉంటే మన నెత్తిన శటకోపం తట్టడానికి కొత్తగా వాడు అన్నయ్య ఒకటి తయారయ్యాడంటండి. ఆ ఇంజనీరు మన చేతుల్లో వాడు కనుక వాడు నోరు ముయించారు. వీడు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ఎలా ముయిస్తారు? వర్షాలు వస్తేనే నదులు పొంగుతాయి, అగ్నిపర్వతం బ్రద్దలైతేనే లావా ప్రవహిస్తుంది. సమయం వచ్చినప్పుడే వాడి నోరు మూతపడి తీరుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన్ని కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణానికి మారింది. కూర్చో. సార్, ఏంటి
ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు వాడు మా వంద మాత్రం తాతని చంపేశాడు. అలాగా, రా బాబు, పోలీసు చెప్తాం, పద. రా. ఏమిటా ఈ లెక్కలు? హలో, ఏం సార్, మస్తాన్ని ఎక్కడి నుంచి? మన స్కూల్ నుంచే సార్. ఆ రోజు గోడౌన్ దగ్గర మద్దతు జరిగినప్పుడు చూసిన కుర్రాడు నన్ను గుర్తుపెట్టాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు సార్. సరే, నువ్వు ఒక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆడికి చదువొద్దు, 7 సంవత్సరాల నుంచి రోజుకి 10 రూపాయలు వస్తాయంటే నా మాట విన్నావా నువ్వు? మా మురళి పొద్దుననగా బడికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. బడికి వెళ్ళాడని తెలిస్తే శివయ్య కొడతాడని భయపడి అక్కడే ఉండిపోయి ఉంటాడు. అలాగా, కంగారు పడ గంగమ్మ. స్కూల్ దగ్గరికి వెళ్ళి మురళిని మేము తీసుకొస్తాం. రా రజని. భయపడద్దు. ఇప్పుడు చెప్పరా, వీడిని నువ్వు ఎక్కడ చూసావు? అబ్బే, నేను చూడలేదండి. ఇప్పుడు చెప్పు, నన్ను చూడలేదు? చెప్పు, చూశానండి. చెప్పు, ఎక్కడ చూసావు? మరి సినిమా హాల్ దగ్గర క్యూలో చూశానండి. అబ్బో అబ్బో, వీడు చాలా తెలుగుగలడయ్యా. స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాడు. ఎప్పుడు చెప్పు, ఎక్కడ చూసావు నన్ను? చెప్తాను. మున్సిపల్ గొడవల్లో వందే మాత్రం తాతని కొడుతుండగా చూశాను. ఏమండోయ్, ఇంత పచ్చి నిజం దాచుకున్న వీడి నోరు మాట్లాడటానికి వీల్లేదండి. శతకోపం పెట్టేయాల్సిందే. అవును కదా మరి. వాడి నోట్లో యాసిడ్ పోసి. అయ్యా, నాకు అనుమానం, వీడు మాట్లాడలేకపోయినా చేత్తో రాసి చూపించచ్చుగా. అవునవును, ఆ ప్రమాదం కూడా ఉంది. ఆ. వాడి చేతులు కూడా పని చేయకుండా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. రజని, నువ్వు ఆ పక్క నుంచి క్లాస్ రూమ్ లో వెతుకు, నేను ఈ పక్క నుంచి వెతుక్కుంటూ సరే. వస్తాను. హలో, ఏమిటి? అవును సార్, స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడే మీ తమ్ముడు గారు రజని అనే అమ్మాయితో ఆ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్ళారు సార్. అలాగా, సంథింగ్ మిస్టీరియస్. మురళి! మురళి!
అన్నయ్య ఈ ఘోరం నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. నన్ను వెంటనే ఉరి తీయించండి. నేను రక్తం కళ్ళు చూసిన రాక్షసిని, ప్రాణాలు తీసిన పాపాత్మురాల్ని. నా పాప నన్ను దగించి వేయక ముందే నన్ను ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. చూడమ్మా రజని, నువ్వు న్యాయం కోసం కోర్టుకొచ్చావు. జరిగింది ఏమిటో కోర్టు వారికి చెప్పు. వారు సానుభూతితో పరిశీలించి ఏ పరిస్థితిలో నువ్వు ఈ హత్య చేసావో అర్థం చేసుకుంటారు. వద్దు, నన్ను ఈ పాప నుంచి కాపాడడానికి ప్రయత్నించకండి. నా మీద జాలి చూపించకండి. బ్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్న నాకు విముక్తి కలిగించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేనందువల్ల కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అమ్మా రజనమ్మ, నా బిడ్డను ఎత్తుకుంటూ వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా తల్లి? కట్టుకున్న దాన్ని మంచాన పడేశాడు, కన్న బిడ్డని దూరం చేశాడు. ఇప్పుడు నిన్ను కూడా మాకు దక్కనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడమ్మా ఆ దేవుడు. నా బిడ్డ నీకు దూరం చేసింది దేవుడు కాదు శివయ్య, ఆ రాక్షసులు. అవును, వాళ్ళే మురళిని దాచేశారు. వాళ్ళని విడిచిపెట్టను. వేనకు రవీంద్ర, లాయర్ గారు, రజని నిరపరాధం క్లూ ఏమన్నా దొరికిందా? క్లూ కాదు నాయనా, నువ్వు తగిలించిన కేసుకి ఫ్లూ జ్వరం వచ్చి నీ అడ్వాన్స్ నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదేమిటండి, కేసు మధ్యలో వదిలేస్తారా? నేను ఈ హత్య చేశాను అప్రభో అని ఆ పిల్ల కోర్టులో అరుస్తుంటే కాదు బాబు అని నేనే వాదించేదయ్యా. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో వినండి. నేను ఏం లాభం ఏమిటయ్యా, అంతా ఆవిడ కోర్టులో జడ్జి గారికి వినిపించిందిగా. లాయర్ గారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం చేశానన్న పశ్చాత్తాపంతో ఆమె పడే మోగవేదన మీరు తెలుసుకుంటే ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో మీకే అర్థం అవుతుంది. సరే, రజని నిర్దోషం ఆధారాలు నీకేమన్నా దొరికితే వెంటనే నన్ను వచ్చి కలుసుకో. థ్యాంక్ యూ సార్.